టానికి ఒక్క రైలు తప్ప ఇంకా ఏ రంగంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక్క రూపాయి కూడా కేటాయించలా. ఇది అడగాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది, మోస్తుంది భారతీయ జనతా పార్టీ, అందులో డౌటే లేదు. కానీ జనసేనగా మీరు కలిసి వెళ్ళి ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఆకాంక్షించే లీడర్గా, ముఖ్యమంత్రిగా ఎదగాలనుకున్నప్పుడు మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఏవి? మీలో ప్రశ్నించే తత్వం ఏది? మీలో పోరాడే తత్వం ఏది? భారతీయ జనతా పార్టీ భుజాల మీద ఎక్కుతారు, తెలుగుదేశం పార్టీ భుజాల మీద ఎక్కుతారు. ఈ రోజు మాట్లాడితే రేపు మాట్లాడింది గుర్తుండదు, రేపు మాట్లాడితే ఎల్లుండి మాట్లాడింది గుర్తుండదు. ఈ రోజు పోరాటం చేస్తే మళ్ళీ 3 నెలల దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రారు. వేర్ ఈజ్ యువర్ లీడర్షిప్ సార్? అసలు ప్రజల్లో ఉన్నది ఎక్కడ మీరు చెప్పండి. ప్రజల్లో లేని నాయకుడు ఎట్లా అవుతాడు సాయి గారు? తెలుగుదేశం పార్టీ, జనసేన రేపటి ప్రత్యామ్నాయ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి మేము అధికారంలోకి రాబోతున్నాం, స్వర్ణయుగం తేబోతున్నాం అని చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే నేను అనుకోవటం, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు గెలవాలి అనుకోవటంలో తప్పులేదు. రెండోది ఏంటంటే కలిసి పోటీ చేయాలనుకోవటంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసే హక్కు ఉంటాయి. మేబీ అది మన వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. దాన్ని నేను తెలుగుదేశం పార్టీని తప్పను, కానీ జనసేనను కూడా తప్పను. కానీ కలిసి పోటీ చేసి రేపు అధికారం కావాలి అని అనుకుంటున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పాలంటున్నా నేను. అద్భుతాలు చేసాం. ఏంటో అద్భుతాలు చెప్పండి, అది కూడా చెప్పమంటున్నాను. రాష్ట్రం అద్భుతంగా ఆ రోజుల్లో అభివృద్ధి చెందింది, అభివృద్ధిలో నెంబర్ 1గా ఉంది. గుజరాత్ను కూడా దాటి ప్రపంచంలో అందరూ కూడా ఇటువైపే చూశారు. ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపుకి వచ్చారు. ఆంధ్ర బ్రాండ్ అద్భుతంగా సాగింది అని నేను అంటాను. ఏంటంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కోరిలేషన్లో ఉన్న గవర్నమెంట్లో అద్భుతాలు ఏంటి అని